వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంది. ఆ కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం అన్నది చాలా కాలంగా వస్తోన్న సంప్రదాయం. పులివెందులలోని తమ పూర్వీకుల ఇంట్లో కుటుంబ సభ్యులంతా కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. పులివెందులలోని వైఎస్ నివాసంలో వైఎస్ కుటుంబం మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే వేడుకలకు వైఎస్ తనయ షర్మిల మాత్రం హాజరు కాలేదు. షర్మిల ఈ వేడుకకు వైఎస్ కుటుంబంలోని దాదాపు అందరూ హాజరయ్యారు. జగన్ తల్లి విజయమ్మ చాలా కాలం తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తి కలిగించింది. అయితే వారిరువురు దూరంగా కూర్చోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఈ వేడుక ఎప్పుడు జరిగింది అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ ఫోటో ఈ ఏడాది జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించిందా, పాతదా అన్న అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ షర్మిల ఎక్కడంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉండడం ఈ ఫోటో తాజాదే అయి ఉంటుందని భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ షర్మిల మధ్య దూరం తరగలేదనడానికి ఈ ఫోటో నిదర్శనంగా ఉందని, ఎందుకంటే జగన్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం, అందుకు థ్యాంక్ యూ షర్మిలమ్మ అంటూ జగన్ రిప్లై ఇవ్వడంతో ఇరువురి మధ్య సయోధ్య ఏర్పడిందన్న చర్చ ఇటీవల జోరుగా సాగింది. ఇప్పుడు తాజాగా పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు జరుపుకున్న మినీ క్రిస్మస్ వేడుకల్లో షర్మిల కనిపించకపోవడం వీరి మధ్య విభేదాలపై మరోసారి చర్చకు తెరలేపింది.